అందరూ బాగుండాలి, అందులో సర్కారు కూడా ఉండాలని కొత్త సర్కారు జోష్తో పనిచేస్తుంది. ఇగో చూడుండ్రి, ఐతారం పుట్ట కూడా ఆఫీసర్లు కొలువు చేసిండ్రు. చిన్న చిన్న ఆఫీసర్లే కాదు, కలెక్టర్ లెవెల్ ఆఫీసర్లు కొత్త పాలన మీద కసరత్తు షురు చేసిండ్రు. సీఎం అంతా స్పీడ్ గుండు. మరి రేవంత్ రెడ్డి సార్ సీఎం అయినాక మొదలు ఇయ్యాలనే జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో ములాఖత్ అయ్యిండు. సచివాలయంలో స్పెషల్ మీటింగ్ పెట్టి సమీక్ష చేసిండు. పబ్లిక్ సమస్యల మీద కలెక్టర్ల కానుంచి కారోబార్ దాకా అందరూ సీరియస్ గా పనిచేయాలని ఈ కాన్ఫరెన్స్ లో చెప్పిండు. భూ కబ్జాల మీద ఇన్పకాలు మోపాలని పెద్ద ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చిండు. రాష్ట్రంలో అసలు డ్రగ్స్ అనే మాట వినబడొద్దని అన్నాడంట. డ్రగ్స్ లేని రాష్ట్రంగా తయారు చేయాలంటే ఆఫీసర్లు ఎవరు అలసత్వంతో ఉండొద్దని, ఒకవేళెవరైనా నెగ్లెక్ట్ గా కనబడితే అస్సలు ఉకోనేది లేదని వార్నింగ్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. అక్రమార్కుల మీద కఠినమైన యాక్షన్ ఉంటుందని చెప్పిండంట సీఎం సారు. ఇష్టం లేనోళ్ళు ఇప్పుడే సీఎస్ డీజీపీలకు సమాచారం ఇచ్చి బాధ్యతల నుంచి తప్పుకోవాలని అన్నాడని టాక్ వినబడుతుంది. అట్లనే ప్రజావాణిని జిల్లా, డివిజన్, మండలం, గ్రామ స్థాయిలో ఇంకింత పకడ్బందీగా చేపట్టాలని దానికి సంబంధించిన ప్లాన్ ను అనౌన్స్ చేసిండ్రంట. కామన్ పబ్లిక్ ఆర్థిక సాధికారత సాధిస్తందుకు, సామాజిక న్యాయం జరిగేటందుకు ప్రకటించిన 6 గ్యారెంటీల అమలు గురించి కలెక్టర్లకు ఆర్డర్లు పాస్ చేసిండ్రని చెప్పుకుంటుండ్రు. ఇంకా పాత సర్కారు చేసిన తప్పులను అరికట్టడం కోసం కాంగ్రెస్ సర్కారు ప్రకటించిన 100 రోజులలో ఆ గ్యారెంటీలను అమలు చేసి ప్రజాపాలనను ఎట్లా సక్సెస్ చేయాలనో సమజేటట్లు చెప్పిండంట. డిసెంబర్ 28 తారీఖు నుంచి జనవరి 6వ తారీఖు దాకా ఈ ప్రజాపాలన ఉంటదన్నమాట. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డులల్లో సభలు పెట్టి పొద్దుగాల 9 గంటల నుంచి పగటిలి 2 గంటల దాకా మళ్ళా కొంత గ్యాప్ తీసుకుని పొద్దుకి 5 గంటల దాకా ప్రజాపాలన సభలు ఏర్పాటు చేయాల్సిందే అని కలెక్టర్లకు ఆర్డర్ పాస్ చేసిందంట రేవంత్ సారు. పేదోళ్లు, అట్టడుగు వర్గాలకు సర్కారు ఫలాలు అందేటట్లు పాలనా యంత్రాంగాన్ని విలేజ్ లెవెల్లో తీసుకుపోవాలని, ప్రభుత్వ పనితీరును ఇంకింత చక్కగా చేసి జవాబుదారీగా ఉండేటట్లు చూడాలని కొంచెం సీరియస్ గానే చెప్పిండని అంటుండ్రు. ఏమో చూడాలి మరి, సీఎంకున్నంత ఆత్రం ఆఫీసర్లకు ఉంటదా ఉండదా అనేది రేపు అయితే తెలుస్తుంది.